ప్రజానాయకులు ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత రైతు బిడ్డ ఎంపీ నామ నాగేశ్వరరావుకి తన తొలి ఓటు వేసి తన మద్దతు తెలియజేస్తానని న్యాయవాద విద్యార్థి తోటకూరి సాయి నిఖిల అన్నారు. తొలిసారి ఓటు వేసే అవకాశం దక్కించుకున్న స్టూడెంట్ సాయి నిఖిల సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును ఆయన స్వగృహంలో కలిసి ఆయనకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. రాజకీయాలలో నామ లాంటి వ్యక్తి ఉండాలని ఆమె అన్నారు. మూడోసారి పార్లమెంట్లో నామ అడుగుపెట్టి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందుకోసమే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు తన మద్దతు తెలియజేస్తున్నానని ఆమె తెలిపారు. నామ నాగేశ్వరరావుని కలిసిన సాయి నిఖిల ఏం చెప్పారో అన్నారో ఒకసారి మీరు వినండి. ఎంపీ నామ నాగేశ్వరరావు భారత పార్లమెంట్లోనే అంతగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే తను అడుగుపెట్టిన 2 సార్లు కూడా పార్లమెంటు చరిత్రలోనే ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహించి దాదాపు సరికొత్త రికార్డు నెలకొల్పి చివరిగా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన రికార్డుని తానే తిరగరాసి అత్యుత్తమ రికార్డుతో ఆల్ టైమ్ రికార్డుతో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్లో లోక్సభ పక్ష నేతగా పనిచేశారు. జిల్లా ప్రజలను కన్నబిడ్డగా తన కుటుంబ సభ్యులుగా భావించిన నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కోసం తన అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంతేకాదు మచ్చలేని రాజకీయ నాయకుడిగా అజాత శత్రువుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఒక ముద్ర చేసుకున్నటువంటి నామ నాగేశ్వరరావు గారి కోసం ఓటర్లు ఎంతగా అతన్ని పార్లమెంటుకు ముచ్చటగా 3వసారి పంపించాలని ఆశపడుతున్నారో తెలిపేటటువంటి ఒక చక్కని ఉదాహరణ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక న్యాయశాస్త్రం చదివే ఒక విద్యార్థిని తన ఓటు పొందిన మొట్టమొదటి ఓటుని ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ నామ నాగేశ్వరరావు గారికి వేసి నన్ను ఆశీర్వదించాలి, మీరు పార్లమెంట్లో 3వసారి అడుగుపెట్టాలి, నా వంతుగా నా ఓటు మీకే వేస్తానని చెప్పి తన నామగారి ఇంటికి వచ్చి సార్ ఆశీస్సులు తీసుకొని సార్ని అభినందిస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ తొలి ఓటు తన నామగారికి వేస్తున్నటువంటి లాస్ట్ స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి, మీరు మీ మొట్టమొదటి ఓటుని గౌరవ ఎంపీ నామ నాగేశ్వర గారికి వేయాలని ఎందుకు అనుకున్నారు? సార్ మీద మీకు ఉన్న అభిమానం ఏంటి? సార్కి ఈ జిల్లాలో ఎట్లాగూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, మీకు ఇంత అభిమానం ఎందుకు? ఫస్ట్గా అవినీతికి మచ్చలేని వ్యక్తి అంటే నామ నాగేశ్వరరావు గారు. అండ్ ఆయన గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతు కష్టాలు ఏంటి, రైతులు ఏంటి అనేది సార్కి బాగా తెలుసు. అండ్ ఇంకా మనం ఫస్ట్ థింగ్ ఓట్ వేయాల్సింది ఏంటి అంటే ఆయన ప్రజలకి అందుబాటులో ఎట్లుంటున్నారు, అది ఢిల్లీ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే, రాష్ట్రంలో ఎక్కడున్నా సరే సార్ ఫస్ట్ రైతుల్ని కానీ పీపుల్ సార్ దగ్గరికి అప్రోచ్ అవ్వే విధం కానీ, లైక్ నేనున్నాను, మీకు ఏ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా మీరు నా దగ్గరికి రండి అనే ఇది సార్ ఫస్ట్ బాగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇంకా నాకు అందుకని చిన్నప్పటి నుంచి పేపర్స్ చూస్తాము, న్యూస్ చూస్తాము, అన్నీ చూస్తాం కదా, ఇంకా అలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండడం వల్ల సార్ గురించి తెలియడం కానీ సార్ పరిపాలన అనేది మాకు నచ్చిందనమాట. సో నేను నా ఫస్ట్ ఓటు నా అమ్మగారికి వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి తన తొలి ఓటుని గౌరవ ఎంపీ నామ నాగేశ్వర గారికి వేసి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి అలాంటి ఒక మంచి వ్యక్తి పార్లమెంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.